హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ వచ్చి మా ఇంట్లో డిన్నర్ అనమాట. తిరుపతిలో ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కొంచెం చిన్న డిన్నర్ ఉండింది. మా మమ్మీకి ఆడబిడ్డలు ఉంటారు, అంటే మా డాడీకి అక్క చెల్లెలు, వాళ్ళకి పసుపు కుంకుమ ఇస్తున్నాం అనమాట. సో అందుకోసం అందరూ మా ఇంటికి వచ్చారు. అండ్ మేము వచ్చామని ఇంకా అందరినీ ఇన్వైట్ చేసిందనమాట, మా పెద్దమ్మ వాళ్ళని, బాబాయిని, అందరినీ. సో ఇంకా అందరూ వచ్చారనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి. లోక అన్న అనేసి మా మామ అవుతాడు. అండ్ ఇప్పుడు మమ్మీ వచ్చి ఇక్కడ ఫుడ్ అందరికీ సర్వ్ చేస్తుంది. ఈ హౌస్ కూడా మాదే. అండ్ ఈ హౌస్ వచ్చి యాక్చువల్గా రెంట్కి ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు ఖాళీగా ఉందని అందరం ఇక్కడ వచ్చి తింటున్నాం అనమాట. అటు సైడ్ మా హౌస్లో మమ్మీ వాళ్ళు ఉండే హౌస్ కొంచెం చిన్నగా ఉంటుంది, అందరికీ ప్లేస్ సరిపోదని పక్కన హౌస్ రెంట్కి ఇచ్చి ఉంటాము. ఆ హౌస్ ఖాళీగా ఉందని ఇంకా ఆడకు వచ్చి తింటున్నాం అనమాట. ఇంకంతా పిల్లలు కళ్యాణ్, లిప్సీ, బాహు. అండ్ ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మా పెద్దనాన్న కూతురు, నాకు చెల్లి అవుతుంది, వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు. అండ్ వెరైటీస్ వచ్చి మటన్ బిర్యానీ, రసము, వైట్ రైస్, చికెన్ కర్రీ అండ్ కొంచెం లివర్ అలాంటివి ఉంటాయి కదా మటన్వి, అవన్నీ అనమాట. ఎందుకంటే దాని ముందు రోజు మేము పొంగల్ పెట్టున్నాము. సో అవి ఉంటే అవన్నీ కూడా చేసిందనమాట మమ్మీ. తనే అనమాట మా చెల్లి ఇందు, మా పెద్దనాన్న కూతురు అనమాట తను. ఇంకా మా పెద్దమ్మ ఆల్రెడీ తెలిసిందే. తిని వచ్చి మా అత్త కూతురు, మా చిన్న అత్త కూతురు విన్ను, మా పెద్దమ్మ అనమాట. మా డాడీకి అన్న వైఫ్ అనమాట మా పెద్దమ్మ. అండ్ మా పెద్దనాన్న అనమాట, మా డాడీకి బ్రదర్. ఈ పెద్దమ్మ తెలిసిందే, మా మమ్మీకి అక్క. సో ఇలా మమ్మీ సైడ్, డాడీ సైడ్ అందరూ వచ్చున్నారనమాట ఆ రోజు. ఇంకా మేము వచ్చామని అందరినీ ఇన్వైట్ చేసింది అనమాట. మామూలుగా అయితే ఓన్లీ అత్త వాళ్ళు వచ్చి పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఇంకా మేము వచ్చామని ఇంకా అందరినీ ఇన్వైట్ చేసింది. సో కాబట్టి అందరూ ఉన్నారనమాట ఇక్కడ. మా పెద్ద అత్త అనమాట ఇక్కడ ఉన్నది మా పెద్దమ్మ. సో ఇది వచ్చి మా చెల్లి అని చెప్పా కదా, ఇందు వాళ్ళ హస్బెండ్, మా బావ అనమాట, మా అత్త కొడుకే అనమాట. సో ఇంకా తను విన్ను వాళ్ళ కూతురు, అంటే మా చిన్న కూతురు అనమాట. పెద్ద కూతురు వచ్చి బెంగళూరులో ఉంటుంది. సో మా చిన్న అత్త అక్కడికి వెళ్ళి ఉండింది, అందుకే ఇక్కడ రాలేదన్నమాట, అటెండ్ అవ్వలేదు. ఇంకా ఈమె వచ్చి మా పెద్ద అత్తకి చిన్న కూతురు సుజాత, ఇంకో అక్క కూడా ఉంటుంది. మా పెద్ద అత్తకి పెద్ద కూతురు అనమాట తను, సునీత అక్క, ఈ అక్కే. సో వీళ్ళిద్దరు అనమాట మా పెద్ద అత్తకి. సో ఇంకా ఈ హౌస్ మాదే, ఇది మొత్తం రెంట్కి ఇచ్చేసాము. అటు సైడ్ ఇంకో హౌస్, ఇక్కడ రేఖ అక్క కాల్ చేస్తుంటే మాట్లాడుతున్నాం. కళ్యాణ్ మా చెల్లి కొడుకు, తెలిసింది అందరికీ, కొన్ని వీడియోస్లో ఉన్నాడు వాడు, సాయి అనమాట. ఇంకా మా చంటి కొంచెం లేటుగా వచ్చాడు, పని ఉందనేసి. తను వచ్చి విన్ను వాళ్ళ హస్బెండ్ అనమాట, అంటే మా చిన్నత్త కూతురు ఉంది కదా వాళ్ళ హస్బెండ్. సో ఇంకా అను ఫస్ట్ టైం కదా అందరినీ చూసేది, కొంచెం అందరి దగ్గరికి వెళ్తున్నాడు. తనుని ఫస్ట్ టైం అనమాట చూడడము. ఇంకా ఇక్కడ మా చంటి, మా చెల్లి హస్బెండ్, మా డాడీ అందరూ కూర్చొని తింటా ఉన్నాము. ఇంకా ఆఫ్టర్ దట్ నేను తిన్నాను అనమాట. అందరూ తినేసిన తర్వాత మా పెద్దమ్మ, అక్కడ ఉండేది మా పెద్ద మామ అనమాట, మా అత్తకి హస్బెండ్. మా డాడీ సైడ్ రిలేటివ్స్ మోస్ట్లీ అందరూ అటెండ్ అయినారు. ఇంకా అందరము తినేసిన తర్వాత పసుపు కుంకుమ, ఇది వచ్చి మా పెద్దమ్మ వాళ్ళు, అంటే దగ్గరే ఉంటుందన్నమాట. మా హౌస్ మా ఆపోజిట్లోనే మా డాడీ వాళ్ళ అన్న హౌస్ అనమాట, అంటే మా పెద్దనాన్న హౌస్. ఇది మెయిన్ మా హౌస్ అనమాట. మా మమ్మీ వాళ్ళు ఉండేది ఈ ఇల్లే అనమాట. అటు సైడ్ అన్నీ రెంట్కి ఇచ్చేసాము. ఇంకా ఇక్కడ మా అత్త వచ్చింది, చిన్నత్త రాలేదు. సో చిన్నత్త బదులు వాళ్ళ కూతురు తీసుకుంటుంది అనమాట పసుపు కుంకుమ. ఇంకా ఈ పిల్ల తెలిసింది ఇందు, మా చెల్లెలు. ఇంకా హను వాళ్ళతో ఆడుతూ ఉండేది. ఇంకా వాళ్ళందరికీ పసుపు కుంకుమ ఇస్తుంది కదా అని మాకు కూడా ఇచ్చిందనమాట మమ్మీ. సో ఇంకా అత్త రాలేదని ఈ పిల్ల తీసుకునేది, మా పెద్ద అత్త ఈమెనే. వీళ్ళు వచ్చి చిగురువాడ అనే ఊర్లో ఉంటారు, విలేజ్లో. ఇంకా దీనికోసమనే వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళందరికీ ఇచ్చాక మేము కూడా ఆడబిడ్డలమే కదా, సో మాకైతే ఇస్తుంది. నేను ఈ ఇంట్లో పెద్ద కూతుర్ని, సో ప్యాంపరింగ్ ఎక్కువ, అన్నీ ఎక్కువే అనమాట మనకి ఇంట్లో. సో కాబట్టి ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేసింది అనమాట మా మమ్మీ. ఇంకా మా చెల్లెలు అనమాట, అంతే రచ్చరచ్చగా ఉంటుంది. అందరం కలిస్తే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందరం ఉంటే.
ఇంకా ఇక్కడ వచ్చి మా చంటి వెళ్ళి అందరికీ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడు. మా ఇంట్లో ఇట్లా ఎక్కువ టాయ్స్ ఎక్కువ ప్లేస్ ఉండదు అనేసి ఇంకా అటు సైడ్ తిన్నాము. ఇట్లా మా మమ్మీ మేమిద్దరం పెళ్ళిళ్ళు అయిపోయినాక ఎక్కడ వస్తువులు ఫుల్గా బొమ్మలు అన్నీ తీసి చీరలలో పెట్టుకునేసి ఎక్కడెక్కడ అట్లా పెట్టుకునేసింది. ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువైపోయినాయి ఇంట్లో. ఇంకా ఇప్పుడు మా పెద్దమ్మ వచ్చి మా మమ్మీకి అక్క, ఇక్కడ ఉండే పెద్దమ్మ, ఇంకో పెద్దమ్మ మా డాడీకి అన్న వైఫ్, అట్లా అన్నమాట. ఇద్దరు పెద్దమ్మలకి పెడుతున్నారు ఇప్పుడు. ఎవరికి బలంగా పెట్టినా దోసకాయ వైఫై లాగా అంటాడు చూడు వాడు. లేదు ఇప్పుడు సెట్ చేస్తుంది పాట. ఏం కలర్ ఎత్తుకున్నావు? ఇదైతే పెడతామన్నమాట. సో ఇలా కామెడీగా ఉంటామన్నమాట. మా చంటి ఇక్కడ పడుకొని దొల్లతన్నాడు. ఇద్దరు అల్లుళ్ళు ఇంతసేపు పడుకొని దొల్లారు. ఇప్పుడే సురేష్ బయట వెళ్ళాడు. ఇంకా మా చంటి పడుకొని దొలుతున్నాడు. ఇలా ఫన్నీగా ఉంటుంది. అందరం ఫ్రెండ్లీగా ఉంటాం, పిచ్చ కామెడీ చేసుకుంటూ ఉంటాము. ఇవన్నీ మిస్ అవుతాను నేను లండన్కి వెళ్ళిపోతే, బట్ మెమరీస్ అనమాట. సో మా పెద్దమ్మ అయితే ఆ వీడియో పెట్టద్దు అనేది, కానీ పెట్టేసా. చూస్తే వ్లాగ్ మాత్రం తిడుతుంది, బట్ ఫన్నీగా ఉంటుంది కదా. సో ఇంకా అలా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ సేమ్ డే మేము హైదరాబాద్ వెళ్ళే ఉన్నిందనమాట మా జోష్న అక్క వాళ్ళ ఇంటికి, అంటే మా చంటి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి అనమాట. సో వాళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్న ఫంక్షన్ ఉంది. సో అది అటెండ్ అవ్వడానికి ఆ రోజు ఈవినింగే మేము హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. సో కాబట్టి ఇంకా ఇక్కడ అన్నీ పసుపు కుంకుమ అన్నీ తీసుకొని వేసిన తర్వాత ఇమీడియట్లీ నైట్ బయలుదేరి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మా హనుకి ఫస్ట్ బస్ జర్నీ అన్నమాట. సో మేము నలుగురము మహబూబ్ నగర్కి అయితే స్టార్ట్ అయ్యాము మా జోష్న వాళ్ళ ఇంటికి. సో మాకు ఫస్ట్ టైం అనమాట స్లీపర్ బస్సులో వెళ్ళడము. యూజువల్గా వోల్వాలో వెళ్తాము. సో ఫస్ట్ టైం ఈ స్లీపర్లు రిలీజ్ అయినాక ఫస్ట్ టైం అనమాట మేము స్లీపర్లు బస్సులో వెళ్ళడము. సో బాగా అనిపించింది స్పేషియస్గా. సో ఇంకా మహబూబ్ నగర్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాము. సో అక్కడ చిన్న ఫంక్షన్ అయితే జరిగింది. సో ఫంక్షన్ ఎలా జరిగింది, మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మహబూబ్ నగర్ రీచ్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్. ఇంటికైతే వచ్చేసాం. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్.